హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మనం ఇంట్లోనే మిగిలిపోయిన క్లాతులు, వేస్ట్ క్లాతులు అలా ఉంటుంది కదా, దాంతోనే బటర్ఫ్లై క్లిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఇంకా టైలరింగ్ చేసేవాళ్ళు అయితే చాలా క్లాస్ ఉంటాయి కదండి, కొడుతూ ఉంటాము, అందులో మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి బటర్ఫ్లై క్లిప్స్ తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఏ డ్రెస్ వేసినా మ్యాచింగ్గా వేసుకోవచ్చు. చాలా సింపుల్. నేను కట్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి, అది ఇంకా చెప్తాను చూడండి. మనం ఏదైనా ఇప్పుడు మీరు ఏ క్లాత్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక పింక్ కలర్ క్లాత్, ఏ కలర్ అయినా అది మీ ఇష్టం, తీసుకొని ఒకటి స్క్వైర్ అంటే బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి, ఇంకొకటి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ కోసం మీరు మీ బ్యాంగిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ కొలత కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు రౌండ్ షేప్ కోసం మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఒక 4 ఇంచెస్కి అంటే 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ 5 ఇంచెస్ మీలా మీ ఇష్టం, ఎలా పెట్టుకున్నా ఒకే రౌండ్ చుట్టి ఆ డాట్ చుట్టూ కూడా ఒకే కొలతల్లో పెట్టుకొని కట్ చేసుకోండి. అలాగే బాక్స్ టైప్లో ఉన్నది కూడా అంతే, సేమ్ 4 పక్కల కూడా ఒకే కొలత అనేది ఉండాలి. 4 ఇంచెస్ అనుకోండి, 4 ఇంచెస్ ఒకే పక్క ఉండాలి. అలా 2 ముక్కలు బాక్స్ టైప్లో ఒక 2 ముక్కలు కట్ చేసుకోవాలి, అండ్ రౌండ్ షేప్లో కూడా ఒక 2 ముక్కలు కట్ చేసుకొని రైట్ సైడ్ లోపలికి పెట్టి, అంటే రాంగ్ సైడ్ పైన ఉండాలి, కుట్టు వేయండి. 4 సైడ్స్ కూడా కుట్టు వేసి మిడిల్లో చిన్న హోల్ పెట్టి దాన్ని రివర్స్ చేస్తే రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అలాగే రెండింటిని రెడీ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒకటి కింద ఒకటి పెట్టి చేత్తో అలా బటర్ఫ్లై మిడిల్లోంచి ఇలా చిన్నగా పట్టుకుంటూ వెళ్తే బటర్ఫ్లై షేప్ అనేది వస్తుంది. చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా. తర్వాత దాన్ని ఒక థ్రెడ్తో చుట్టేయండి, మిడిల్లో టైట్గా థ్రెడ్తో చుట్టేయండి. నేను మా పాపకు ఒక డ్రెస్ కుట్టాను, అందులో మిగిలిన క్లాత్తో మ్యాచింగ్ ఇలా బటర్ఫ్లై క్లిప్స్ అయితే తయారు చేశాను, వేసాను కూడా. చాలా బాగుంది మ్యాచింగ్గా. ఇప్పుడు క్లిప్స్ కూడా ఒక్కొక్క జత 30 రూపీస్, 20, 30 అలా అమ్ముతున్నారండి. అప్పుడు మనం ఇంట్లోనే టిప్ టాప్స్ ఉంటాయి కదా, అవి ఒక షీట్ తక్కువకే వస్తుంది, ఎక్కువ రోజులు వాడేసి యూజ్ లేకుండా కొంత పడేస్తూ ఉంటారు, అలా అంటే కలర్ పెయింట్ పోతూ ఉంటుంది దాని మీద. అలాంటప్పుడు అలాంటి క్లిప్స్ తీసుకొని ఇలాగ తయారు చేసి గమ్తో కానీ లేకపోతే సేఫ్టీ పిన్ సహాయంతో కూడా మనం సేఫ్టీ పిన్ ఆ బటర్ఫ్లై క్లిప్స్కి గుచ్చేసి మళ్ళీ మనం టిప్ టాప్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఖర్చు లేకుండా. ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. నేనైతే ఇంకా వెరైటీగా క్లిప్స్ కుట్టాలి అనుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. అలాగే ఇంట్లోనే బ్యాండ్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి వేస్ట్ క్లాత్తో అనేది కూడా వీడియో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని నేను షార్ట్ అండ్ స్వీట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నుంచి వీడియోస్ అనేవి క్లారిటీగా వస్తాయండి, నన్ను ఎవరు తిట్టుకోకండి ఏం వీడియోస్ పెడుతున్నో క్లారిటీ లేకుండా అని. జస్ట్ ఇప్పుడు ఇవన్నీ నేను నేర్చుకుని బాగొస్తే నేను వీడియోలో చెప్తున్నాను అంతే. ఇంకా మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కటి క్లారిటీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నేను 3 బటర్ఫ్లై క్లిప్స్ తయారు చేశాను. ఒకటి ఈ మధ్య ఒక వీడియో పెట్టాను, పాపకి ఫ్రాక్ కుట్టానని. అది మొత్తం సాదాగా ఉంటే ఫ్రంట్లో ఒక బటర్ఫ్లై లాగా పెడదాము అనేసి ఒకటి కుట్టాను, ఇంకా 2 క్లిప్స్ కోసం కుట్టాను అనమాట. నా దగ్గర ఇంకా ఒక స్టోన్ టైప్లో, ఒక పూస టైప్లో పింక్ కలర్దే ఉంది, అది దేనికో వచ్చింది, ఎత్తిపెట్టాను. ఈ రోజుకి అది యూస్ అయిందనమాట. దాన్ని అయితే నేను గమ్ సహాయంతో పైన అతికించుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, నాకైతే ఫస్ట్ టైం చేశాను నేను రియల్లీ. ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ అప్పుడు బాగా రాలేదు, వదిలేశాను. దానికోసం టైం ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చేసిన వెంటనే వచ్చేసిందండి. చాలా 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 బాగుంది. వేస్ట్ క్లాతులతో మనం ఇలా చేసుకొని ఇంట్లోనే మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో కదండి. చిన్నపిల్లలు ఉన్నారు, ఏపిస్తున్నారు, కానీ ఇంకా 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 నా మైండ్లో చాలా ఉంది, చాలా చెయ్యాలని, కానీ అంత టైము లేదు.
పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోతే టైం చాలా ఉంటుంది. అప్పుడు ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకైతే నేను చేసి చూపెడతాను ఫ్రెండ్స్. నా వీడియోని అందరూ చూస్తున్నారు. ఒక 20-30 మెంబర్స్ మాత్రమే చూస్తున్నారు ఫ్రెండ్స్. 11,000 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, కానీ 20-30 మెంబర్సే చూస్తున్నారు. ఆ చూసిన వాళ్ళు కానీ లైక్ చేయడం లేదు. చూసిన వాళ్ళు లైక్ చేయొచ్చు కదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నాకైతే యూస్ అవుతుంది చాలా బాగా. నీ వీడియోస్ ఏమి ఇంట్రెస్ట్గా లేవు అనుకున్నట్లయితే ఎలా ఇంట్రెస్ట్గా చేయాలి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్లో నేను వీడియోస్ చేస్తున్నది, ఇంకొంచెం నేర్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్ వస్తుందిలేండి. ఇంకా అందరూ మేకప్లు వేసుకొని వాళ్ళ ఫేసులు చూపిస్తూ అలా ఇలా మాట్లాడతారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మరి నేను అలా లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రాలేదేమో, చూద్దాం ఎప్పటికి సక్సెస్ అవుతుందో. సరే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పేయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.